గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2 లక్షల లోపు రుణం తీసుకున్నా మాఫీ కాలేదు. రైతు వేదికలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు. ఖమ్మం జిల్లా రైతులను ఆగం చేసిన ఫెంగల్ తుఫాన్. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాలని డిమాండ్. భారీ వర్షాలతో తిరువన్నామలైలో విరిగిపడిన కొండ చర్యలు. 5 చిన్నారులు సహా 7 దుర్మరణం. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిన హెజ్బుల్లా, ఇజ్రాయెల్. లెబనాన్ వ్యాప్తంగా జరిగిన వైమానిక దాడుల్లో 11 మంది మృతి. ఉక్రెయిన్కు అమెరికా 6,000 కోట్ల మిలిటరీ సాయం, ల్యాండ్ మైన్లు, యాంటీ ఎయిర్, యాంటీ ఆర్మర్ వెపన్ల సరఫరా. ఫెంగల్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ రాకాసి సైక్లోన్ తమిళనాడు, పుదుచ్చేరిలో పల్లెలను, పట్టణాలను ఏకం చేసింది. దాదాపు 30 మందిని పొట్టనబెట్టుకుంది. వందలాది మందిని నిరాశ్రయులను చేసింది. తిరువన్నామలైలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి 8 మంది మృతి చెందారు. విలప్పురం జిల్లాలో వర్షాలకు మరో 7 చనిపోయారు. ఆకస్మిక వరదలకు చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు వరద ప్రవాహం దాటికి వాగులుగా మారాయి. ఫెంగల్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ రాకాసి సైక్లోన్ తమిళనాడు, పుదుచ్చేరిలో పల్లెలను, పట్టణాలను ఏకం చేసింది. దాదాపు 30 మందిని పొట్టన పెట్టుకుంది. వందలాది మందిని నిరాశ్రయులను చేసింది. తిరువన్నామలైలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి 8 మంది మృతి చెందారు. విలప్పురం జిల్లాలో వర్షాలకు మరో 7 చనిపోయారు. ఆకస్మిక వరదలకు చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు వరద ప్రవాహం దాటికి వాగులుగా మారాయి. తుపాను ప్రభావిత గ్రామాల్లోని ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన ప్రభుత్వం బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటు వరద ఉధృతికి పలు జిల్లాల్లో వంతెనలు దెబ్బతిన్నాయి. భయానక వరదలకు రహదారులు ధ్వంసమయ్యాయి. వ్యాన్లు, బస్సులు, కార్లు, 2 వీలర్లు వరదలో కొట్టుకుపోయాయి. మరోవైపు తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారినట్లు తెలిపింది వాతావరణ శాఖ. అయితే మరో 2 రోజుల పాటు నీలగిరి, ఈరోడ్, కోయంబత్తూర్, దిండిగల్, కృష్ణగిరి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఫెంగల్ సైక్లోన్ ప్రభావంతో ఇటు కర్ణాటక, కేరళ, ఏపీలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాసర్గఢ్, వయనాడ్, కన్నూర్, కోజికడ్, మలప్పురం జిల్లాలో రెడ్ అలర్ట్ను జారీ చేసింది. పాలక్కడ, త్రిశూర్, ఇడుక్కి, ఎర్నాకుళం జిల్లాలో ఆరెంజ్ అలర్ట్, కొట్టాయం, అలప్పుజ, పథనంతిట్ట జిల్లాలో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల దృష్ట్యా బెంగళూరు సహా హసన్, మాండ్య, రామనగర్ జిల్లాలో ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఏపీలోని శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి చిత్తూరు,
తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఇది ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ కర్ణాటక పరిసర ప్రాంతాలపై కొనసాగుతోంది. ఇది ఇవాళ అరేబియన్ సముద్రంలో కలిసే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తమిళనాడు, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అటు తెలంగాణలోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాగల 4 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అర్ధరాత్రి హైదరాబాద్ వ్యాప్తంగా మోస్తరు వర్షం పడింది. జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. గత 24 గంటల్లో హనుమకొండ జిల్లా పరకాలలో 3.3, కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలంలో 2.1 సెంటీమీటర్లు, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఇది ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ కర్ణాటక పరిసర ప్రాంతాలపై కొనసాగుతోంది. ఇది ఇవాళ అరేబియన్ సముద్రంలో కలిసే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తమిళనాడు, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అటు తెలంగాణలోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాగల 4 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అర్ధరాత్రి హైదరాబాద్ వ్యాప్తంగా మోస్తరు వర్షం పడింది. జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. గత 24 గంటల్లో హనుమకొండ జిల్లా పరకాలలో 3.3, కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలంలో 2.1, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం జిల్లా రైతులను ఫెంగల్ తుఫాను ఆగమాగం చేసింది. అకాల వర్షానికి రోడ్ల మీద ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. పలుచోట్ల కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. కొనుగోలు కేంద్రాల దగ్గర పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. కొనుగోలు కేంద్రాలలో టార్పలిన్ కవర్లు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం తడిసిపోయిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా రైతులను ఫెంగల్ తుఫాను ఆగమాగం చేసింది. అకాల వర్షానికి రోడ్ల మీద ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. పలుచోట్ల కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. కొనుగోలు కేంద్రాల దగ్గర పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. కొనుగోలు కేంద్రాల్లో టార్పలిన్ కవర్లు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం తడిసిపోయిందని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. సుజాతనగర్ మండలం డేగలమడుగులోని సీసీఐ కేంద్రం వద్ద రైతులపై ఓ దళారి దాడి చేశాడు. దాంతో గ్రామంలో ఘర్షణ వాతావరణం ఏర్పడితే రైతులంతా జిన్నింగ్ మిల్లు వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న కొత్తగూడెం పోలీసులు సీసీఐ కేంద్రం వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇక రైతుల ఆందోళనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం దేగలమడుగు గ్రామం దగ్గర ఉన్నటువంటి సీసీఐ కొనుగోలు కేంద్రం, ఒక ప్రైవేటు జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసినటువంటి సీసీఐ కొనుగోలు కేంద్రం దగ్గర గత 2 రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ ఒక దళారి, ప్రైవేటు దళారి ఒక వ్యక్తి రైతుల మీద దాడి చేయడం ప్రస్తుతం వివాదాస్పదమవుతుంది. డేగలమడుగు జిన్నింగ్ మిల్లు ఏర్పాటు చేసినటువంటి సీసీఐ కొనుగోలు కేంద్రం దగ్గర ప్రతిరోజు కూడా రైతులు తెల్లవారుజామునే చలిని లెక్క చేయకుండా వచ్చి క్యూ లైన్ లో నిల్చొని అక్కడ సీసీఐ కొనుగోలు కేంద్రం దగ్గర పత్తిని అమ్ముకొని వెళ్తుంటారు. కానీ చుట్టుపక్కల గ్రామాలలో చిల్లర కౌంటర్లు ఏర్పాటు చేసి రైతుల దగ్గర అడ్డికి పావుచేరు కొనుగోలు చేసినటువంటి ఒక దళారి రైతుల మీద జుల్లుం ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేశాడు. క్యూ లైన్ లో ఉన్నటువంటి రైతులను కాదని ముందుకొచ్చి తీసుకొచ్చి పెట్టి తన పత్తిని అమ్ముకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ రైతులు ప్రశ్నించారు. ప్రతిరోజు ఇదే రకంగా పత్తి తీసుకొస్తున్నారు, ముందు తీసుకొచ్చి పెడుతున్నారు, ఇది ఇలా ఎందుకు చేస్తున్నారని రైతులు ప్రశ్నించడంతో ఆ దళారి, ఆ వ్యాపారి ఎవరైతే ఉన్నారో ఆ రైతుల మీద దాడి చేశారు. ఒకళ్ళొకరు పరస్పరం చాలా తీవ్రమైనటువంటి రీతిలో దాడి చేసుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ కనిపించాయి. ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఆ దళారి మళ్ళీ అదే స్థాయిలో పత్తి తీసుకొచ్చి ముందు తీసుకొచ్చి పెట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడు రైతులు అడ్డుకున్నారు. ఈ విషయం స్థానిక గ్రామ ప్రజలకు కూడా తెలిసింది. తమ గ్రామంలో ఉన్నటువంటి రైతుల మీద దాడి చేసి తమ గ్రామంలో ఉన్నటువంటి జిన్నింగ్ మిల్ దగ్గరికి ప్రైవేట్ వ్యాపారి, ఈ వ్యాపారి అనేక మంది రైతుల దగ్గర క్వింటా 2 క్వింటాలు కొనుగోలు చేస్తాడు. అది కూడా అతి తక్కువ రేటు కొనుగోలు చేసి తీసుకొచ్చి మళ్ళీ సీసీఐ దగ్గర అత్యధిక ధరకు 7,521 రూపాయల అత్యధిక ధరకు అమ్ముకొని వెళ్తుంటాడు. సాధారణంగా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి అధికారులు ఈ దళారులకు మధ్య ఎప్పటి నుంచో ఒప్పందం నడుస్తా ఉందని రైతులు ఆరోపణ చేస్తా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే అసలు క్యూ లైన్ లో కూడా నిల్చోకుండా నేరుగా తీసుకొచ్చి సీసీఐ సెంటర్ పాయింట్ లో అమ్ముకొని వెళ్ళడాన్ని రైతులు తప్పుపడతా ఉన్నారు. ఈ విషయాన్ని ప్రశ్నించినందుకే అసలు అయినటువంటి రైతుల మీద ఆరుగాలం కష్టించి అమ్ముకుందామని సీసీఐ కొనుగోలు కేంద్రంకి వచ్చినటువంటి ఒరిజినల్ రైతుల మీద ఈ నకిలీ దళారి దాడి చేయడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కూడా ఉద్రిక్తమైన పరిస్థితులు డేగలమడుగు జిన్నింగ్ మిల్ దగ్గర ఏర్పడడంతో కొత్తగూడెం పోలీసులు రంగప్రవేశం చేశారు. నిన్న కావచ్చు, ఇవాళ కావచ్చు జరిగినటువంటి దాడులు, ఘటనకు సంబంధించినటువంటి పూర్వపరాలు తెలుసుకునేందుకు కొంతమందిని అదుపులోకి తీసుకొని కొత్తగూడెం తరలించారు. ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి అదుపులో ఉంది. కానీ రైతులు ఎవరైతే ఒరిజినల్ గా పంట సాగు చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారిని అదుపులోకి తీసుకున్నట్టుగా డేగలమడుగు గ్రామ ప్రజలు చెప్తున్నారు. దాడి చేసినటువంటి దళారిని కూడా అదుపులోకి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అతని మీద కేసు పెట్టాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల దగ్గర బయట కొనుగోలు చేసినటువంటి పత్తిని తీసుకొచ్చి రైతులకు దక్కాల్సినటువంటి రేటు దక్కకుండా వ్యాపారం చేసినటువంటి దళారులు ఇట్లా దాడులు చేయడానికి కూడా డేగలమడుగు ఆ పరిసర ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగం ముక్తఖండంతో ఖండిస్తుంది. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటుంది. పోలీసులు కూడా ఏకపక్షంగా కాకుండా దాడి చేసినటువంటి వ్యక్తి మీద కేసు పెట్టాలి అంటున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు అట్లాగే దళారి మధ్య ఉన్నటువంటి ఒప్పందాన్ని కూడా రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు నేరుగా సీసీఐ కొనుగోలు కేంద్రం లోపలికి వచ్చి తమ పత్తిని నమ్ముకొని పోతున్నారు. అసలు సీజన్లో రైతులు మాత్రం క్యూ లైన్ లో నిలబడి గంటలు ఉండాల్సి వస్తుంది. అర్ధరాత్రి 12 గంటల నుంచి కాటన్ మిల్లుకి వస్తే తెల్లవారి 12, 1 గంట 2 అవుతుంది. అంటే దాదాపు 16 గంటల పాటు ఎండ వానలో అర్ధరాత్రి చలిలో నిరీక్షించాల్సి వస్తుంది. కానీ దళారులు మాత్రం నేరుగా అమ్ముకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డేగలమడుగు ఘటనపై పూర్తి విచారణ జరిపి ఆ దాడి చేసినటువంటి దళారులు శిక్షించాలని గ్రామ రైతాంగం డిమాండ్ చేస్తుంది. రైతులకు అండగా మొత్తం గ్రామస్తులు, డేగలమడుగుకు సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా ఇవాళ జిన్నింగ్ మిల్ కేంద్రం దగ్గరకు వచ్చి అండగా నిలబడ్డారు. ఎందుకంటే రైతుకు అన్యాయం జరుగుతుంది. రైతు మీద దాడి జరిగి రైతులను కొట్టినటువంటి వ్యక్తికి మళ్ళీ రక్షణగా వచ్చారా అంటూ కూడా అందరూ కూడా అక్కడికి చేరుకొని రైతుల పక్షాన నిలబడ్డారు. సాయి మాధవి. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కొడితే దద్దు కట్టింది. మేమందరం వచ్చే లోపల లోపల దొరపడ్డారు. ఎంతమంది కొట్టిన వాళ్ళు ఉంది 2. రోజు వస్తారు అనమాట, వాళ్ళు బేరగాళ్ళు అనమాట. వాళ్ళు రోజు వస్తారు కాబట్టి ఈ డ్యాన్ మడుగోళ్ళు ఏమనరు, వీళ్ళు అన్న వ్యవహారం చేశారు.
వాళ్ళ పేరు లేదు, దెబ్బలు తిన్న వాళ్ళ పేరు లేదు. మీకు దెబ్బలు తగిలిన వాళ్ళ పేరు లేదు. పేరు గోసులు రాములు, గోసుల నరేష్. అది ఇద్దరి బాధ బాధ అండి. ఆయన డొక్కల సందులో పెట్టిండు తన్నిండు. నరేష్ను ఇక్కడ కర్ర తీసుకుని కొట్టిండు. కేసు పెట్టారా? కేసు డిఎస్పీ హాస్పిటల్కి పోతే ఒత్తిగానే తెలుసు సార్. అసలు అన్యాయం సార్. దారుణం ఏంటంటే వచ్చినోడు అసలు ఏం జరిగిందని కూడా అడగలే. మరి ఫోన్ చేసింది అసలు ఏం అన్న బండి అడ్డు తీయండి, ఇలా తాడు కట్టడం ఏదో ఒకటి చేసి సాయం చేయాలి. వచ్చి ఇక హీరో లెక్క దన్నిండు. నిన్నటిదాకా రైతుల రుణాలను మాఫీ చేస్తామన్న ప్రభుత్వం చివరి పాట కూడా పాడేసింది. రుణమాఫీ పూర్తయింది, 100% అమలు చేసేశామన్న సీఎం ప్రకటనతో అవాక్కడం రైతుల వంతైంది. కనీసం 4వ జాబితాలోనైనా తమ పేరు వస్తుందనుకుని ఆశగా ఎదురుచూస్తున్న రైతులు చివరకు హతాశులయ్యారు. రాష్ట్రంలో పలుచోట్ల రైతులు రోడ్డెక్కారు. సర్కారు దోకాపై కన్నెర చేశారు. రుణమాఫీ ఎవరికైంది, మా సంగతేంది అంటూ ఎక్కడికక్కడ అధికారులను నిలదీశారు. ఇక 2 లక్షల పైన రుణమున్న రైతుల పరిస్థితి మరీ దారుణం. సర్ది చెప్పేవారు లేరు, సమాధానం చెప్పేవారు కూడా లేరు. రాష్ట్ర ప్రభుత్వం 4వ విడత రుణమాఫీ చేసినట్లు ప్రకటించింది. అయితే చాలా మంది రైతులు మాత్రం తమకు రుణమాఫీ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. 2 లక్షల లోపు రుణం తీసుకున్నా తమకెందుకు కావడం లేదంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. 3వ విడతల్లో పేరు రాని వారు 4వ విడత జాబితా కోసం ఎదురుచూశారు. వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు జల్లింది. తమకు మాఫీ ఎందుకు కాలేదో తెలియడం లేదంటూ పలువురు రైతులు వాపోతున్నారు. వంద శాతం రుణమాఫీ పూర్తి చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలపై రైతులు భగ్గుమంటున్నారు. రుణమాఫీ కాని వారంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. 2 లక్షల వరకు పంట రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ 4 విడతల్లో కూడా పూర్తి చేయలేదంటూ నిప్పులు జరుగుతున్నారు. 15 ఆగస్టు వరకే పూర్తి చేస్తామని చెప్పిన రేవంత్ డిసెంబర్ వచ్చినా ఇంకా డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎవరికి రుణమాఫీ చేసిండో చెప్పాలని మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటకు చెందిన ఓ రైతు వ్యవసాయ శాఖ అధికారులను నిలదీశాడు. 2 లక్షల లోపే పంట రుణమున్నా తనకు మాఫీ ఎందుకు వర్తించలేదంటూ అధికారులను ఏకిపాడేశాడు. అసలు తన ఫైలు పంపించారా లేదా అంటూ అధికారులపై సిగాలెత్తాడు. 3వ విడత వరకు మాఫీ కాని రైతుల నుంచి దరఖాస్తు తీసుకున్నప్పటికీ ఎందుకు చేయలేదని ప్రశ్నించాడు. రైతు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు. తప్పని పరిస్థితిలో రుణమాఫీ చాలా మందికి కాలేదని నిజం ఒప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలోని డొల్లతనాన్ని కళ్లకు కట్టారు. రుణమాఫీ అమలుపై రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆగస్టు 15 వరకే 100% రుణమాఫీ జరుగుతుందని సీఎం స్వయంగా ప్రకటించారు. ఆగస్టు పోయి 3 నెలలు దాటినా రుణమాఫీ కాకపోగా రైతుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా రుణమాఫీ 100% పూర్తయిందని సీఎం ప్రకటన చేయడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించడంలోనే ఫెయిల్ అయిన సర్కారు అమల్లో కూడా అంతే వైఫల్యం చెందిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓవైపు రైతు బంధు ఆగి
పెట్టుబడి లేక అరిగోస పడుతున్న అన్నదాతకు రుణమాఫీ కూడా వర్తించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట రైతు వేదికల వద్ద రైతులు ధర్నా చేశారు. 2 లక్షల రుణమాఫీ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలు కొట్టుకుపోయిన బాబు నష్టపరిహారం ఎమ్మెల్యే చెల్లించాలి. కొంత నకిలీ పట్టాలు తయారు చేసి దళారీలు కొట్టుకుపోయిన పొలాలకు ఎత్తుకున్నారు. అదే కాకుండా అసలైన రైతులకు ఇంతవరకు ₹1 చెందలేదు. నెల కింద ఏరొచ్చి అంతా కొట్టుకుపోయింది. మాకు 2 ఎకరాల పొలం ఉంటే బొందలు గిందలు అన్ని రాళ్ళు వెళ్ళినాయి. దాన్ని పట్టించుకున్న నాది లేదు. పై అధికారులు వచ్చి రాసుకున్నారు, కానీ అది ఎవరు రాసుకున్నారో ఎవరు పోయిందో ఆ దొంగ పట్టాలు వాళ్ళకు రాసుకున్న వాళ్ళకి వచ్చినాయి, మాకు రాలేదు. నిజమైన మా ఎమ్మెల్యే గారు కూడా ఒక్కనాడు కూడా పట్టించుకోలేదు. ఊర్లో రోడ్డు మీదకి పడతాను ఇట్లా పోతాను, కానీ మాకైతే పట్టించుకునే నాదుడే లేదు. మాకు సరైన న్యాయం చేయండి మీరు, ఇంత మాత్రం మీ దయ. 3 నెలల కింద ఏరొచ్చింది, నా పొలం కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన డబ్బులు వచ్చినాయి. అధికారులు రాసుకపోయినా కూడా నాకు ₹1 రాలే, పావులు రాలే. నా పొలం అంతా కొట్టుకుపోయింది. దొంగ పట్ట